देश याद प्यार दे रहे हैं किस समय पर बाप को पहचान बाप से वर्षे के अधिकारी बन गए। सदा अपने इस भाग्य को याद रखना। సదా మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి, గుర్తుంచుకోండి. बाप को पहचान लिया। మీరు బాబాని గుర్తించారు. అచ్చా, ఈసారి కల్పంలో ఎవరైతే మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. కొత్తగా వస్తున్న పిల్లలకు బాప్దాదా సరైన సమయంలో బాబాను గుర్తించి బాబా నుండి వారసత్వానికి అధికారులుగా అయినందుకు వారికి విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. సదా మేము బాబాను గుర్తించాము అన్న మీ భాగ్యాన్ని గుర్తుపెట్టుకోండి. అచ్చా, డబుల్ విదేశీయులు చేతులెత్తండి. చాలా మంచిది. బాప్ దాదా డబుల్ విదేశీయులను మీరు బ్రహ్మ యొక్క సంకల్పం ద్వారా జన్మించిన వారు అని అంటారు. ఒకటేమో డైరెక్ట్ నోటి ద్వారా వచ్చిన వంశావళి, రెండవది సంకల్పం ద్వారా వచ్చిన వంశావళి. సంకల్ప శక్తి చాలా గొప్పది. संकल्प शक्ति बड़ी महान होती है। ఏ విధంగా సంకల్ప శక్తి వేగవంతమైనదో అలాగే जैसे आपकी మీ రచన అయిన డబుల్ విదేశీయులు తీవ్ర పురుషార్థాన్ని మరియు తీవ్ర ప్రారబ్ధాన్ని అనుభవం చేసుకునేవారు. जैसे फास्ट पुरुषार्थ और फास्ट प्रारब्ध अनुभव करने वाले हो, इसलिए सारे ब्राह्मण परिवार में डबल फॉरेनर्स, అందుకే మొత్తం బ్రాహ్మణ పరివారంలో డబుల్ విదేశీయులు, డబుల్ సికిలతే పిల్లలుగా ఉన్నారు. భారత్లోని సోదరి సోదరులు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. వా డబుల్ విదేశీయులు వా అని అంటారు. డబుల్ విదేశీయులకు సంతోషం ఉంటుంది కదా. ఎంత సంతోషం ఉంది. చాలా ఉందా. कोई ऐसी चीज ही नहीं है जिससे సంతోషంలో మీ సంతోషంతో పోల్చదగినది ఏదీ లేదు. డబుల్ విదేశంలో కూడా మురళిని వింటున్నారు, చూస్తున్నారు కూడా. మంచిది. ఈ సైన్స్ సాధనాలు మీకు అనంతమైన సేవలను చేయటంలో చాలా సహకరిస్తాయి మరియు సహజ సేవను చేయిస్తాయి. మీ స్థాపన యొక్క కనెక్షన్తోనే ఈ సైన్స్ యొక్క తీవ్ర గతి జరిగింది. स्थापना की कनेक्शन से हुई है। अच्छा, सब पांडव समृद्ध है ना, कमजोर तो नहीं।
అచ్చా! పాండవులందరూ సమర్థులేనా? బలహీనులుగా అయితే లేరు కదా! అందరూ సమర్థులేనా? Shaktiya. మరియు శక్తులు బాబా సమానంగా ఉన్నారా? Shaktiya మీరు శక్తి Samana. సేన. Shakti Sena. शक्तियों की शक्ति శక్తుల శక్తి మాయాజీతులుగా చేస్తుంది. माया जीत बनाने वाली. अच्छा అచ్చా! शांति है పరివారానికి आज है दिन స్వాగతం. 26 ఈరోజు इच्छा 26వ मात्रम రోజు. अविद्या की स्थिति ఇచ్చా को మాత్రం అవిద్యా अनुभव స్థితిని करो అనుభవం చేయండి, और कराओ। చేయించండి. आज का विषय है ఈరోజు इच्छाएं पूर्ण టాపిక్ करने का दृढ़ కోరికలను संकल्प నెరవేర్చాలనే దృఢ अविद्य शांति। సంకల్పం. अब विश्व की आत्माओं की ఇప్పుడు अनेक प्रकार విశ్వంలోని की సర్వ इच्छाएं ఆత్మల అనేక రకాల अर्थात కోరికలను कामनाएं అంటే पूर्ण करने का ఆశలను दृढ़ నెరవేర్చాలనే संकल्प దృఢ लेने సంకల్పం का, చేయండి. ఇతరుల औरों की కోరికలను इच्छाएं पूर्ण నెరవేర్చడం करना అంటే अर्थात స్వయం स्वयं ఇచ్చా को మాత్రం इच्छा అవిద్యగా मात्रम అవ్వటం. अविद्या बनाना। ఎలా అయితే जैसे ఇవ్వటం అంటే देना పొందటమో, अर्थात అలాగే लेना है, ఇతరుల ऐसे కోరికలను ही दूसरों నెరవేర్చడం की అంటే इच्छाएं पूर्ण స్వయం करना సంపన్నంగా अर्थात అవ్వటం. स्वयं को మేము संपन्न बनाना है। సర్వుల కోరికలను నెరవేర్చే सदा మూర్తిగా यही लक्ष्य रखें తయారవ్వాలనే कि లక్ష్యాన్ని हमें సదా सबकी ఉంచుకోండి. कामनाएं पूर्ण करने वाली मूर्ति बनना है। अभी हम मोहिनी दीदी से सुनेंगे। ओम शांति। ఓం శాంతి. ब्राह्मण जीवन में బ్రాహ్మణ हर జీవితంలో कर्म एक यादगार बने। ప్రతి కర్మ ఒక बाबा స్మృతి कहते हैं చిహ్నంగా कि అవుతుంది. याद में जो कुछ करते हो బాబా उस అంటారు, कर्म की यादगार వీటిలో करते ఉండే हैं। ఏదైనా చేస్తే ఆ तो పని बाबा आज ఆ चाहते हैं పని స్మృతి చిహ్నంగా कि हम सभी తయారవుతుంది. अभी मूर्तियां बने। మనందరం ఇప్పుడు मूर्ति మూర్తులుగా का क्या महत्व అవుతున్నాము. होता है? మూర్తి యొక్క మహత్వం ఏముంటుంది? कोई भी देवी देवताओं की मूर्ति होती है ఎవరైనా దేవీ तो దేవతల యొక్క मूर्ति के మూర్తిని सामने लोग చూసినట్లయితే जाके మూర్తి अपनी ముందు मनोकामनाओं का మన్- वर्णन మన్- करते हैं। మనుషులందరూ వెళ్ళి వారి కోరికలను किसी भी చెప్పుకుంటారు. प्रकार की सुख सुविधा ఎలాంటి परिवार కోరికలైనా, व्यवहार संस्कार సౌకర్యాల గురించి, किसी भी పరివారం प्रकार की గురించి, जो వ్యవహారాల मनोकामनाएं గురించి, होती हैं। వారి కోరికలు अब ఏవైతే ఉన్నాయో उसमें दो అవన్నీ बातें మూర్తుల होती हैं, ముందు या तो చెప్తారు. అందులో రెండు संतुष्टि हो విషయాలు जाए ఉంటాయి. जाने से, ఒకటి సంతుష్టంగా अंदर అవుతారు. ऐसा अनुभव हो कि గుడికి వెళ్ళి किस चीज చెప్పుకున్నప్పుడు की మూర్తి आवश्यकता ముందు नहीं है, लोभ न हो, कुछ बातों से निवृत्त हो जाए। కొన్ని విషయాల और నుండి उसके साथ साथ कई लोग ये चाहते हैं कोई कार्य होते हैं ముక్తిని वो सिद्ध పొందుతారు, होने चाहिए। లేదా तो వారి కోరికలు इसमें
हम సిద్ధి लोग भी అవ్వాలని प्रेम से అనుకుంటారు. सहयोग से अगर उनके అదేవిధంగా कार्य మనము सिद्ध हो जाते ప్రేమతో, యోగంతో యోగం तो చేసినప్పుడు इस तरह से వారి कई పని बातें సిద్ధి అయినప్పుడు व्यवहारिक మనం जीवन में जो మూర్తులుగా आती हैं అవుతాం. तो उसमें वो मनोकामना बनी हुई होती है, उसमें वो इच्छा बनी हुई होती है. अब जब हम सभी ज्ञान में आए మనందరం तो ఎప్పుడైతే मन में జ్ఞానంలోకి कितनी వచ్చామో आशाएं, इच्छाएं, మనసులో ఎన్ని ఆశలు, कल्पनाएं, కోరికలు, संकल्प होंगे, సంకల్పాలు ఉండుంటాయి. पर कितने तो ऐसे लगने लगे कि इसकी जरूरत नहीं है, కానీ ये मुझे नहीं करना, ఎన్నిసార్లు ये అనిపించి मुझे नहीं ఉంటుంది ఇది करना है. అవసరం లేదు, ఇది మనకు तो అవసరం मन లేదు. काफी बातों से निर्वृत्त हो गया. మనసు చాలా విషయాల నుండి बाकी నివృత్తి जो रह అయిపోతుంది. जाता है वो भी समय अनुसार पूरी సమయానుసారం भी होती है और फिर रहती भी नहीं है अंदर में. నెరవేరుతూ तो ఉంటాయి, మనలో स्थिति ఉండను मनुष्य కూడా की ఉండవు. इच्छा मात्र अविद्या बनने लगती है. ఇచ్చా మాత్రం ఆ విద్యా मुझे अब స్థితిని कोई इच्छा नहीं है, అనుభవం చేయాలి. నాకు तो ఇప్పుడు ఏ हमें तो కోరికలు बनना లేవు है, అని. बन रहे हैं, बन भी गए हैं, परसेंटेज है राइट. పర్సంటేజ్ ఉంది కదా, మనం लेकिन ఎంతవరకు అవుతున్నాం ఇచ్చా మాత్రం औरों की అంతే भी గాని ऐसी स्थिति बने, ఇతరుల్లో ఆ उनकी స్థితిని परमात्मा తయారు के చేయాలి. प्रति ఇప్పుడు भावना, పరమాత్మ श्रेष्ठ పట్ల कर्मों की వారికి तरफ భావన क्या है, కలిగేలాగా, శ్రేష్ఠ जीवन కర్మల में कई పట్ల तरह వారి से సంకల్పాలు प्रगति होगी, లాగా ఉండాలి. उन्नति होगी. అప్పుడు జీవితంలో तो ఉన్నతిని इसलिए అనుభవం చేస్తున్నట్లు हम వాళ్ళకి वो नहीं हैं जो हमें అనిపిస్తుంది. इच्छाएं हैं, पर हम इच्छा पूर्ण करने वाले हैं. మనం కోరికలు ఉండేవారం కాదు, तो కోరికలను कई सोचेंगे कि ये తీర్చేవారమే. तो दादियों का काम है, మనం ये అనుకుంటాము सभी ఇది देवी దాదీల देवता పని जुड़ाने అని. की आते కానీ हैं, అందరు దేవీ దేవతలు ఇలా तो చేయాలి दाता ही కదా. है ना, అందరు దేవీ దేవతల ముందు उनको వెళ్తారు देवता కదా. कहेंगे उनको. तो वो दाता सत्युग में तो नहीं है ना, మనం సత్యుగంలో అయితే तो దాతలం కాదు संगम కదా. युग पर ही हम సంగమ दाता యుగంలోనే हैं. మనం దాతలము. तो इच्छा पूर्ण करने का दृढ़ संकल्प, కోరికలను నెరవేర్చాలి అనే దృఢ विश्व की సంకల్పం. आत्माओं की ఇప్పుడు अनेक విశ్వంలోని प्रकार సర్వ की ఆత్మల इच्छाएं अर्थात అనేక कामनाएं రకాల पूर्ण కోరికలను करने का అంటే दृढ़ ఆశలను संकल्प धारण करें. నెరవేర్చాలనే దృఢ సంకల్పం చేయండి. औरों की इच्छाएं पूर्ण करना अर्थात स्वयं की इच्छा ఇతరుల కోరికలను నెరవేర్చడం मात्र కంటే स्वयं को స్వయం इच्छा ఇచ్చ मात्रम మాత్రం अविद्या बनाना. అవిద్యగా అవ్వటం. जैसे देना अर्थात लेना, ఎలా అయితే कहते ఇవ్వటం हैं అంటే give and take, పొందటము, ऐसे ही दूसरों की इच्छाएं అలాగే पूर्ण ఇతరుల करना కోరికలను अर्थात నెరవేర్చడం स्वयं అంటే को స్వయం సంపన్నంగా संपन्न पुरुष అవ్వటం. बनाना है. सदा यही लक्ष्य रखो कि हमें सर्व की कामनाएं पूर्ण करने वाली సదా ఇదే లక్ష్యాన్ని मूर्ति పెట్టుకోవాలి, बनना है. మేము సర్వుల కోరికలను నెరవేర్చే మూర్తిగా तो తయారవ్వాలి అని. लक्ष्य बाबा क्या दे रहे हैं? मूर्ति. బాబా మనకి ఏ లక్ష్యాన్ని ఇచ్చారు? మూర్తిగా అవ్వాలి అని. लोग मूर्ति की तरफ देखते हैं, उनके नैनों की तरफ देखते మనం हैं, మూర్తిని చూసినప్పుడు వారి కళ్ళని చూస్తాము. और कई बार तो ऐसा लगता है कि చాలాసార్లు बातचीत हो रही है. అనిపిస్తుంది మనం సంభాషిస్తున్నట్టు. भगत आते हैं, अपने मन की भावनाएं उनके सामने रखते हैं. మన అప్పుడే మనకు అనిపిస్తుంది మన మనసులో ఉన్న భావనలు వారి ముందు చెప్పాలి అని. इसलिए बाबा भी అందుకనే బాబా थोड़ा विचार सागर मंथन करने की బాబా కూడా आवश्यकता है కొంచెం మనన చింతన कि చేయాల్సిన అవసరం वर्तमान ఉంది అని जीवन में చెప్తున్నారు. संगम युग पर వర్తమాన జీవితంలో సంగమ हमें యుగం हम ब्राह्मणों को सब उपलब्धि है, బ్రాహ్మణులందరికీ అవకాశం ఉంది, మనకి सब देखते లభించింది. भी हैं कि మనందరం बाबा అన్ని का విషయాలు कार्य చూస్తూ ఉన్నాం. బాబా कितना యొక్క वृद्धि कर కార్యం पा रहा है. ఎంత వృద్ధి बाबा के జరుగుతుందో. सभी बच्चे బాబా యొక్క संपन्न बनते जा रहे हैं, అందరూ పిల్లలు సంపన్నంగా అవుతూ हर ఉన్నారు. बात में सफलता, ప్రతి समृद्धि విషయంలో है. సఫలతను పొందుతున్నారు. तो जरूर औरों के मन में भी आता है कि जैसे అప్పుడు తప్పకుండా ఇతరుల बाबा के మనసులో बच्चे కూడా हैं, వస్తుంది, बाबा का कार्य चल रहा है, బాబా యొక్క हमारा भी పిల్లలు, ऐसे బాబా हो. యొక్క కార్యం జరుగుతుంది, మన పని కూడా ఇలాగే అవ్వాలి, तो మనం కూడా उसके लिए ఇలాగే అవ్వాలి అని. हम में से ही किसी के पास आएंगे ऊपर, बाबा के पास तो हाँ, हम लोग निमित्त बने हुए हैं. మనం నిమిత్తంగా जो అయి ఉన్నాం. समझते हैं निमित्त जो बने हैं उनके నిమిత్తంగా पास ही ఎవరైతే जाए. ఉన్నారో వారి వద్దకే तो వెళ్దాం हमें तो ये पता అనుకుంటారు है కదా. कि మనకైతే बाबा విషయం ही है, తెలుసు, हर एक की मनोकामना पूरी అందరి करते हैं. మనోకామనలు పూర్తి చేసేవారు బాబా అని మనకి తెలుసు, तो కానీ जब వాళ్ళకి बाबा తెలియదు करते కదా. हैं तो हम भी बाबा कोई कुछ कहता भी है ఎవరన్నా तो हम ఏదన్నా भी अंदर చెప్పినా में కానీ कहते हैं बाबा ये ऐसे कह रहा है. तो బాబానే बाबा ही చెప్తున్నారు सबकी అని మనం అనుకుంటాం. मनोकामनाएं पूर्ण करने वाले हैं.
पर అందరి निमित्त बनने మనోకామనలు वाले को भी తీర్చేవారు బాబా, కానీ నిమిత్తంగా बहुत बड़ा भाग्य बीच में నిమిత్తంగా मिल అయిన जाता వారికి है। కూడా చాలా పెద్ద तो चाहे భాగ్యం हम ఉంది. निमित्त हैं, हमने सुनी वो बात మనం की నిమిత్తంగా बाबा ने, మనం लेकिन जो వినలేదు, सुनता బాబా है వింటున్నారు. उसको बीच में देना भी पड़ता है, मिलता भी है। बाबा कह रहे हैं ना कि आपकी जो देंगे तो आपकी स्थिति भी మీరు वैसी ఇస్తున్నారు बन అంటే जाएगी। మీ స్థితి కూడా तो అలాగే बहुत बड़ी అవుతుంది. गिफ्ट है, ఇది చాలా పెద్ద గిఫ్ట్ కదా. तो इसलिए अच्छा होमवर्क है, కాబట్టి सभी చాలా करेंगे। చక్కటి హోంవర్క్ అందరూ ओम చేయాలి. शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती। अव्यक्तवाणी तारीख అవ్యక్త है మురళి 18 రివిజన్ जून జూన్ 18, 1974। 1974. लाइट हाउस और माइट లైట్ హౌస్ हाउस మరియు మైట్ హౌస్ గా नई అయ్యి दुनिया కొత్త के ప్రపంచాన్ని मेजबान बनो। తయారు చేసేవారిగా అవ్వండి. सर्वात्माओं को సర్వ ఆత్మలను सर्वशक्तियों से సర్వశక్తులతో संतुष्ट సంతుష్టం करने वाले చేసేటువంటి नई కొత్త दुनिया ప్రపంచ के నిర్మాత मेकर లేదా व విశ్వ विश्व కళ్యాణకారి कल्याणकारी శివపిత पिता మాట్లాడుతున్నారు. शिव बोले, अपने को क्या लाइट స్వయాన్ని हाउस లైట్ और హౌస్ माइट మరియు हाउस మైట్ హౌస్ గా समझकर భావించి चलते हो। నడుస్తున్నారా? सिर्फ लाइट और माइट కేవలం समझकर లైట్ గా नहीं, మరియు మైట్ గా భావించి लेकिन నడవటం కాదు, लाइट हाउस और కానీ माइट లైట్ हाउस హౌస్ మరియు మైట్ హౌస్ अर्थात అంటే लाइट और లైట్ माइट మరియు देने మైట్ वाले दाता। ఇచ్చేటువంటి దాత. हाउस तब बन హౌస్ గా सकेंगे ఎప్పుడు అవుతారంటే जब उनके స్వయం పట్ల अपने స్టాక్ पास జమ इतना स्टॉक చేసుకున్నప్పుడు. जमा हो। अगर स्वयं ఒకవేళ స్వయం సదా सदा लाइट లైట్ స్వరూపంగా नहीं बन కాకపోతే सकते, व लाइट स्वरूप లేదా में सदा లైట్ स्थित స్వరూపంలో नहीं సదా हो सकते, స్థితులవ్వలేకపోతే तो वह अन्य आत्माओं వారు को ఇతర ఆత్మలకు लाइट లైట్ हाउस హౌస్ గా बन అయ్యి लाइट లైట్ नहीं दे सकते। ఇవ్వలేరు. जो स्वयं ही ఎవరైతే मास्टर స్వయం మాస్టర్ सर्वशक्तिमान होते हुए సర్వశక్తివంతులుగా అయ్యి अपने प्रति भी స్వయం పట్ల కూడా सर्वशक्तियों को यूज नहीं कर సర్వశక్తులు सकते, ఉపయోగించకపోతే तो वे माइट हाउस వారు में మైట్ హౌస్ గా अन्य అయ్యి आत्माओं को ఇతర ఆత్మలకు सर्वशक्तियों का సర్వశక్తులను दान कैसे ఎలా कर దానం सकते हैं। ఇవ్వగలరు? अब स्वयं से पूछो ఒకవేళ कि मैं क्या ఏ लाइट और ఆత్మ माइट అయినా हाउस बना हूँ। ఏదైనా శక్తి పొందాలనే कोई भी आत्मा కోరికతో अगर कोई మీ भी ఎదురుగా शक्ति వస్తే प्राप्त ఆ करने की ఆత్మకు इच्छा ఆ रखते శక్తి हुए ఇవ్వగలరా? आपके सामने आए, ఒకవేళ तो क्या उस సహన आत्मा శక్తి को वह शक्ति दे सकते లేదా हो। నిర్ణయ శక్తి యొక్క अगर सहन కోరికతో करने की ఎవరైనా इच्छा వచ్చారు, अथवा निर्णय करने की వారికి शक्ति की మీరు इच्छा ఇముడ్చుకునే శక్తి లేదా तब कोई आए పరిశీలించే శక్తి और దానం उसे ఇచ్చారు. समाने की కానీ शक्ति ఆ సమయంలో ఆ या ఆత్మకు సహన पराक्रम की శక్తి शक्ति అవసరం. का दान అది दे మీరు दो, ఇవ్వలేదు. అంటే लेकिन उस అటువంటి समय उस ఆత్మను आत्मा को మహాదాని, जो వరదాని स्वयं शक्ति లేదా के విశ్వ కళ్యాణి అని అంటారా? दान की जरूरत है, ఒకవేళ స్వయంలో यदि ఏదో वह ఒక उसे శక్తి యొక్క नहीं दे లోపం ఉంటే सकते, ఇతరులను तो क्या సర్వశక్తివంతుని ऐसे బాబా एक యొక్క వారసత్వానికి महादानी, అధికారిగా वरदानी లేదా మాస్టర్ या विश्व సర్వశక్తివాన్ గా कल्याणी ఎలా कह తయారు सकते చేయగలరు? हैं। अगर स्वयं में ही किसी एक शक्ति की कमी होगी, तो दूसरों को सर्वशक्तिवान बाप के वर्षे का సూర్యవంశీయులు अधिकारी సర్వశక్తివంతులు व మరియు मास्टर చంద్రవంశీయులు सर्वशक्तिवान శక్తివంతులు. कैसे बना ఒకవేళ ఒక सकेंगे। శక్తి యొక్క లోపం ఉన్నా सूर्यवंशी है, సర్వశక్తివంతులు అని అనడానికి బదులు सर्वशक्तिवान శక్తివంతులు और అని అంటారు. चंद्रवंशी है, शक्तिवान। अगर एक शक्ति की भी कमी है, సర్వశక్తివంతులే तो సర్వగుణ सर्वशक्तिमान సంపన్నంగా अच्छा 16 కళ సంపూర్ణంగా शक्तिवान कहलाए అయ్యేందుకు जाएंगे, అధికారిగా అవుతారు. మిగతా अर्थात మురళి वे सूर्यवंश రేపు के విందాం. राज्य भाग के अधिकारी
नहीं बन सकते। अच्छा, आगे की मुरली कल सुनेंगे। ओम शांति। ओम शांति।